నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో సమగ్ర శిశు అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద గత 19 రోజులుగా దీక్షలు చేస్తున్న అంగన్వాడీలకు పాడేరు మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వర్ పూర్తి స్థాయిలో సంఘీభావం తెలిపారు. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 19 రోజు సమ్మె చేస్తున్నటువంటి సందర్భంలో కొయ్యూరు మండలంలో నా పాడేరు నియోజకవర్గంలో ఆ అక్క చెల్లెమ్మలకి ఈరోజు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ మా పరిశీలకులు నారాయణరావు గారు, అలాగే మండలాధ్యక్షులు రామ్మూర్తి గారు, ప్రధాన కార్యదర్శి దొరబాబు గారు, రహాల్ బాబు గారు, ప్రసాద్ గారు, మేమందరం కూడా వచ్చి సంఘీభావాన్ని తెలియజేశాం. ఇప్పటికే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ వర్కర్లను హెల్పర్స్ చేస్తున్నటువంటి సమ్మెకు పూర్తి మద్దతుని ఇవ్వడమే కాదు, రేపు రాబోయే ప్రభుత్వంలో వాళ్ళ న్యాయమైన డిమాండ్లు కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళకి ఒక సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేస్తూ మాయమాటలు చెప్పి అక్క చెల్లెమ్మల్ని, అంగన్వాడీ వర్కర్లను, టీచర్ని జీతాలు పెంచుతానని, వాళ్ళకి పర్మనెంట్ చేస్తానని మాయమాటలు చెప్పాడో, ఈరోజు అవన్నీ చేయకపోగానే వాళ్ళలో ఒక ఆవేదన, ఆందోళన వచ్చే ఈరోజు వాళ్ళు సమ్మెబాటును పెట్టారు. కనీసం ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సమ్మె కూడా కనీసం గమనించుకోకుండా వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సెంటర్లని తాళాలు బద్దలు కొట్టి వాళ్ళని ఇప్పటికే చాలా మానసిక ఆందోళనకి గురి చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి తీర్చి తీరాలి. నువ్వు మాట తప్పను మడమ తిప్పను అంటుంటావు కదా, మరి ఎక్కడయ్యా నువ్వు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నావు? నీ పని మాట తప్పడం, మడమ తిప్పడమే. ఇప్పటికే ప్రజలంతా కూడా గుర్తించారు. రేపు రాబోయే కాలంలో పాడేరు నియోజకవర్గంలో నిన్ను గద్దె దింపి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేటటువంటి పరిస్థితి ఉంది కనుక ఇప్పటికైనా నువ్వు గమనించుకో. నీ పరిపాలన, నీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేసినటువంటి తీరుని మా అక్క చెల్లెమ్మలకి ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో దీనిని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ, వాళ్ళకి ఇచ్చినటువంటి మాటను కానీ తక్షణమే తీర్చాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని.